హాయ్ హలో వెల్కమ్ టు జైసార్ మీడియా. వేరే వాళ్లతో నా బెడ్ షేర్ చేసుకోలేను. 11 ఏళ్లుగా బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేస్తున్న హీరోయిన్. బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే అన్ని భాషల్లో ఈ షోను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ షో ఇప్పటికే పలు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో ఈ షో 8 సీజన్స్ కంప్లీట్ కాగా ఇప్పుడు 9వ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఇటీవలే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ సైతం జరిగిపోయింది. అయితే ఓ హీరోయిన్ మాత్రం బిగ్ బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసింది. అంతేకాదు దాదాపు 11 సంవత్సరాలుగా ఈ షో ఆఫర్ రిజెక్ట్ చేసిందట. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? తనే హీరోయిన్ తనుశ్రీ దత్తా. వీరభద్ర సినిమాతో తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తరువాత హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది తనుశ్రీ దత్త. ఆ తరువాత సినిమాలకు దూరమై పెళ్లి చేసుకొని సెటిల్ అయింది. ఇటీవలే తన ఇంట్లో వాళ్ళు వేధిస్తున్నారని, టార్చర్ తట్టుకోలేకపోతున్నానని, ఎవరైనా సాయం చెయ్యాలంటూ ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసింది. గత 11 సంవత్సరాలుగా తనకు బిగ్ బాస్ ఆఫర్ వస్తుందని, తనకు 1.65 కోట్లు ఆఫర్ చేసినా ఆ షోకు వెళ్లడం లేదని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించింది. నిర్మాతలు తనకు నింగి నుంచి చంద్రుణ్ణి తీసుకువచ్చిన జీవితంలో బిగ్ బాస్ షోకు వెళ్ళనని తెలిపింది. బిగ్ బాస్ షోలో మహిళలు, పురుషులు ఒకే బెడ్ పై పడుకుంటారు. నేను ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈ రియాలిటీ షో కోసం ఒకే మంచంపై మరో వ్యక్తితో పడుకునే అమ్మాయిని వారు ఎలా అనుకుంటారు? నేను అంత చీప్ కాదు. నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ వెళ్ళను. నా కుటుంబంతోనే కలిసి ఉంటానంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు తనుశ్రీ దత్తా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.